హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. నెల్లూరు భాగ్యాంధ్రలో రేగిపోద్ది. అందుకనే ఇప్పుడే ఎందుకు ఏడు డ్రైవింగ్ చూస్తుంటే మనం రోడ్లో ఎందుకు ఆగాం అనుకుంటున్నాం. మనం అస్సలు ఆగం కదా. తర్వాత చెప్తాను నేను. సరే అయితే ఇక్కడికి వచ్చామన్నమాట మేము కూడదంట. వల్లి ఇక్కడ ఉంటాడు, స్వామిని తీయకూడదు కాబట్టి మనం ఆలయ ప్రాంగణం అనమాట. సో ఇందులో కూడా నిల్చొనే ఉంటాడు. ఇక్కడ గురించి అలా ఉంటుంది అనమాట నిజంగా. కానీ ఒక అద్భుతాల్లో ఇప్పుడు ఈ అసలు విషయానికి వస్తే నిజం హ్యాట్సాప్ చెప్పుకోవచ్చు. మన నెల్లూరు ఒక హస్త కళాకారుడు అవి ఉన్నాయో అవి నరికేస్తాడు చూడండి. అలాగే ఈ చరిత్ర కొట్టండి. థ్యాంక్ యూ. హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. నెల్లూరు భాగ్యాంధ్రలో ఉన్నారు. బాగున్నారా? ఏంటి జుట్టు పోసుకుని దెయ్యంలాగా ఇలా వెళ్తుంది అనుకుంటున్నారు. అసలు ఎక్కడికి వెళ్తున్నాను అనుకుంటున్నారు? ఎక్కడికంటే మనం ఒక గుడి దగ్గరికి వెళ్తున్నాము. అదైతే నేను ఇంతవరకు ఎప్పుడు చూడలేదు. చాలా బాగుంటుందంట. ఏమో చూద్దాం, అక్కడికి వెళ్తే కానీ తెలీదు. ప్రజెంట్ అయితే నేను తలస్నానం చేసి కారులో తలాలు పెట్టుకున్నట్టే ఉంది కదా. జుట్టు చూసారా ఎంత చక్కగా వారుతుందో. అబ్బబ్బబ్బా, ఎలాంటి ఇవి హెయిర్ డ్రైస్ కూడా అవసరం లేదనమాట. కారులో కూర్చొని తలస్నానం చేసి అలా వెళ్తుంటే చాలు దెబ్బ కారిపద్ది తలాగిలా మొత్తం లోపల పేలు కూడా వెళ్ళిపోతాయి గాలికి, అలా ఉంది. సో ఇదంతా కూడా ఎందుకంటే ఎలాగో తల బాగా ఆరబెట్టుకొని జడేసుకొని శుభ్రంగా రెడీ అయినా కూడా మనకి మళ్ళీ కారులో వెళ్ళేటప్పటికే మొత్తం జుట్టు అంతా రేగిపోద్ది. అందుకనే ఇప్పుడే ఎందుకు ఏడు అని చెప్పేసి నేను జుట్టుని అలానే వదిలేశాను. నిజంగానే తలస్నానం చేసి అలాగే కట్టుకొని తలకి గుడ్డ కట్టుకొని మరీ కారులో కూర్చున్నాను అనమాట. అదొక విచిత్రం ఈరోజు. సరే చూద్దాం అసలు ఏం జరుగుతుంది. మా వాడు డ్రైవింగ్ అయితే మామూలుగా చేయట్లేదు కదా. పాట ఒకటి పాడుతున్నాడు. మళ్ళీ పాట లేకపోతే డ్రైవింగ్ ఆయనకి చేసినట్టే ఉండదు. సాంగ్స్ పెట్టుకుంటాడు, పాటలు పాడతాడు, అన్నీ చేస్తూ ఉంటాడు. కానీ మా వాడు డ్రైవింగ్ చూస్తుంటే మాత్రం భలే ముచ్చటగా ఉంది కదా. ఏమైనా కూడా పక్కన అలా కూర్చొని అబ్బా కొడుకులు ఆయనేమో డైరెక్షన్ చెప్తా ఆయన డ్రైవింగ్ చేస్తుంటే బాబా మామూలుగా లేదు. సరే నేనైతే వెనక కూర్చొని చిన్న వీడియో అయితే తీయాలనుకున్నాను, తీసాను అనమాట. మా వాడిని చూసారు అద్దంలో నుంచి ఎలా కనిపిస్తున్నాడు, బాగున్నాడు కదా. ఎంతైనా సరే కాకిపిల్ల కాకి ముద్దు, నా కొడుకు నాకు ముద్దు. సరే అయితే ఇప్పుడు రోడ్లోకి వచ్చేసాం. రోడ్లో ఎందుకు ఆగాం అనుకుంటున్నారా? మా కారు అసలే బెంచ్ కారు కదా, అప్పుడప్పుడు మధ్యలో కొంచెం ఆ పాపి తీసుకోపోవాలి, లేకుంటే మా కారు మళ్ళీ మమ్మల్ని ఇబ్బంది పెట్టేస్తుంది. అందుకని కొంచెం దానికి రెస్ట్ ఇద్దామని చెప్పేసి ఈ లోపల చిన్న రీల్ చేసుకొని అలా ఒక చిన్న ఫోజ్ ఇచ్చుకొని, ఎందుకంటే మనకి ఇలాంటి రోడ్డు కనిపించిందంటే మనం అస్సలు ఆగం కదా. అందుకని మొత్తానికి రోడ్లు అయితే సరదాగా ఉంది. వరి కోసే మిషన్ అనమాట అది. సో ఇప్పుడు మనం ఒక ప్లేస్కి వెళ్తున్నాము. ఆ ప్లేస్ ఏంటి అని చెప్పేసి ఆ ప్లేస్ దగ్గరికి వెళ్ళిన తర్వాత చెప్తాను నేను. సరే అయితే రండి వెళ్దాం. మీకు ఒక ప్లేస్ అని చెప్పాను కదా, ఆ ప్లేస్ ఏంటి అని చెప్పేసి అక్కడికి వెళ్ళిన తర్వాత చూపిస్తాను. సో ఇప్పుడే ఇక్కడికి వచ్చాం అనమాట. మల్లామణి ఇది టెంపుల్ చెప్పాను కదా. సో అక్కడికి వచ్చినాము. ఇదంతా కూడా టెంపుల్. ఇది వచ్చేసి మనకి నాయుడుపేట రూట్ వస్తుంది. మా ఆయన బాగా చెప్తాడు, ఆయన వచ్చాక చెప్పిస్తా. నాయుడుపేట ఇప్పుడే మల్లామణి సుబ్రహ్మణ్య స్వామి గుడి దగ్గరకు వచ్చాం అనమాట మేము. సో టెంపుల్ ఇదనమాట. ఇక్కడ బాగా జాతరలు అన్నీ జరుగుతాయి. సో అప్పుడు చెప్తాడు మా ఆయన, చెప్తాడు గుడి గురించి బాగా. శ్రీ ఒళ్ళి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి శ్రీ మల్లాం తిరుడు మల్లంలో చాలా ప్రసిద్ధిగాంచిన దేవస్థానం, పురాతన దేవస్థానం. చాలా బాగుంటుంది ఈ టెంపుల్. చిట్టమూరు దగ్గర మల్లాం శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అని చెప్పు. శ్రీ ఒళ్ళి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి తిరుడు మల్లాం. ఇది చాలా ఓల్డ్ అండ్ గోల్డ్ టెంపుల్, చాలా బాగుంటుంది. ఇది వచ్చేసి తిరుడు మల్లాం. తిరుడు మల్లాము నాయుడుపేట నుంచి పోవాలి. నాయుడుపేట నుంచి 30 కిలోమీటర్లు. నెల్లూరు జిల్లా. నెల్లూరు జిల్లా, తిరుపతి జిల్లా. తిరుడు మల్లాం శ్రీ ఒళ్ళి దేవసేన సమేత సుబ్రహ్మణ్య దేవస్థానం. ఇది చాలా ఓల్డ్ గుడి. మహానుభావుడు గారు ఏదైనా అనుకుంటే అదే జరగద్దు కోరికలు. చాలా ఓల్డ్ పాత మాళ్ళ గుడి. ఇది చాలా చూడదగిన గుడి. కూడా వాహనాలు అన్నమాట. స్వామివారి ఊరేగింపప్పుడు జరిగే వాహనాలు ఇవన్నీ కూడా. గుడి వచ్చేసి లోపలికి దారిది. వాహనాలు అయితే చాలానే ఉన్నాయి. గజవాహనం, అశ్వవాహనం, గరుడ వాహనం, తర్వాత ఈ పేర్లు నెమలి వాహనం బాగా తెలియదు పేర్లు.
ఇది వచ్చేసి ఫస్ట్ వినాయకుడి గుడి లాగుంది. గణేష్ మహారాజ్కి జై ఫస్ట్. ఏకదంతాయ వక్రతుండాయ గౌరీ తనయాయ ధీమహి. ఒక మైక్ పనిచేస్తుందా? సరే, ప్రస్తుతానికైతే ఒక ప్రదక్షిణ చేద్దాం. అలా వెళ్ళి ఒక రౌండ్ తిరుక్కొని వస్తే ఒక పని అయిపోద్ది. మా ఆయనకి దర్శనం అయితే కానీ ముందు ప్రశాంతంగా ఉండదని గోల. ఏం చేస్తున్నాడు చూడండి అక్కడ. యాక్చువల్గా దేవుడు వెనకాల దండం పెట్టుకోకూడదంట, దుష్టశక్తులు ఉంటాయంట వెనక. అరటి చెట్లు, ఇక్కడంతా చెట్లు బాగా వేస్తున్నారు. బాగా చల్లగా ఉంది వాతావరణం అయితే. మనకి ఎండున్నా కూడా చల్లగా ఉంది, అది మెయిన్ ఇంపార్టెంట్. ఇది అలంకరణ కోసం చేసినవి ఇవన్నీ కూడా. గుడి ఇంకా కడుతున్నట్టున్నారు, అంటే ఇంకా పెద్దదిగా, ఇంకా ఓపెన్ ప్లేసు, ఇంకా బాగా కట్టడానికి చూస్తున్నట్టున్నారు. అయితే పాత గుడి అన్నమాట, ఎప్పుడుదో పురాతన కాలం లాగుంది. అవన్నీ వివరాలు తెలియవు మనకి. వివరాలు ఏం తెలియకుండా వీడియో తీయడానికి వచ్చావమ్మా అంటారేమో. కనుక్కుంటా, కొంచెం కొంచెం కనుక్కొని వీడియో తీస్తా. పూజారులు అడిగితే చెప్తారు, వాళ్ళు ఖాళీగా ఉండొద్దా? సరేరా, ఆ బోర్డు దాతల బోర్డు అది. సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం షణ్ముఖనాథ సుబ్రహ్మణ్యం వినాథ సుబ్రహ్మణ్యం. సరే, ఇప్పుడైతే మనం లోపలికి వెళ్ళేసి వద్దాం ఒకసారి. దర్శనానికి వెళ్ళేసి వస్తే కానీ ప్రశాంతంగా ఉండదు. ప్రదక్షిణ చేసేద్దాం. సో ఇదంతా కూడా మనకి లోపల అనమాట. ఇది వచ్చేసి మనకి అమ్మవారు వల్లీదేవి అమ్మవారు అనమాట. ఇది వచ్చేసి మనకి వల్లీదేవి అనమాట. ఇది మనకి ప్రదక్షిణ అనమాట. స్వామి ఇక్కడ ఉంటాడు, సుబ్రహ్మణ్య స్వామి ఇక్కడ ఉంటాడు. స్వామిని తీయకూడదు కాబట్టి మనము స్వామిని తీయట్లేదు. ఈ లోపల చూసారా ఉత్సవమూర్తులు ఉన్నాయి, అందరూ కూడా ఇక్కడ కొలువై ఉన్నారనమాట. స్వాములు అందరూ కూడా తిన్నాళ్ళు అదంతా కూడా ఇక్కడ బాగా జరుగుతుంది గ్రాండ్గా కూడా. ఆ అమ్మవారు వచ్చేసి వల్లి అమ్మవారు. ఈ అమ్మవారు వచ్చేసి మనకి దేవసేని అమ్మవారు, వల్లి దేవసేన. ఇదంతా కూడా మనకి ఆలయ ప్రాంగణం అనమాట. ఇదంతా కూడా ఎన్నో ఏళ్ల నాటి గుడి అనమాట. ఇది కూడా మనకి ఈ లోపల వరకు పర్మిషన్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. మనము విగ్రహాలను తీనని చెప్పాము, అందుకని విగ్రహాలను చూపించకూడదు ఎక్కడ కూడా. పట్టుకోవాలా? పట్టుకో. సో ఇదంతా కూడా చాలా పురాతనంగా అయితే చాలా బాగుంది. ఇదంతా కూడా గుడిని చూస్తుంటే లోపల విగ్రహం స్వామివారు అయితే చాలా బాగున్నారు. మనకి సుబ్రహ్మణ్య స్వామి ఎక్కడైనా నిల్చొనే ఉంటాడు, ప్రతి గుళ్ళో కూడా నిల్చొనే ఉంటాడు. ఇక్కడైతే కొంచెం పెద్దదిగా ఉంది. నేను ఎప్పుడైతే అంత పెద్ద విగ్రహాన్ని నేనైతే చూడలేదు, చాలా బాగుంది. సో స్వామి మధ్యలో ఉంటాడు, అటువైపు ఇటువైపు మనకి వల్లి దేవసేన అమ్మవార్లు ఉంటారన్నమాట. ఇదంతా కూడా పాత పురాతనమైన గుడి అన్నమాట. ఇదంతా కూడా చాలా బాగుంది. మీకు దీని వివరాలన్నీ కూడా నేను ఎవరన్నా పూజారి స్వామిని అడిగి కనుక్కొని చెప్తాను, ఓకేనా? రండి వెళ్దాం. స్వామి ఎవరన్నా మాట్లాడతారా గుడి గురించి? అందరూ ఏంది అవునా? పర్మిషన్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. లోపల వరకు తీసుకున్నాను. బాయ్ బాయ్. ఈ గుడి గురించి చెప్పాలి అంటే ఇక్కడ ఒక చెరువు ఉంటుంది. ఆ చెరువు పొలాల్లోకి నీరు పోద్ది. ఆ నీరు పొలాలంతా నిండిపోయిన తర్వాత తిరిగి మళ్ళీ చెరువులోకి వస్తుందంట. నిజంగా విచిత్రంగా ఉంది కదా. ఇలాంటిది మీరు ఎక్కడైనా చూసారా? అలా ఉంటుందన్నమాట. నిజంగా అనుకోకుండా ఇక్కడికి వచ్చాము మేమైతేను. ఇలాంటి అద్భుతాన్ని దర్శించుకోవడం అనేది మాకెంతో అదృష్టంగా భావిస్తున్నాను. మీరందరూ కూడా తప్పకుండా దీన్ని దర్శించుకోండి. దీనికైతే మామూలు చరిత్ర లేదు, చాలా పెద్ద చరిత్ర ఉంది. కాకపోతే ఏంటంటే ఒక ఊరు గ్రామంలో ఉండడం వల్ల అంత పెద్దగా ప్రసిద్ధి చెందలేదేమో అనుకుంటాను. కానీ ఒక
అద్భుతాల్లో ఒక అద్భుతమైన గుడి అంటే ఇదే ఒకటి కూడా చెప్పుకోవచ్చు. ఇక్కడ మనకైతే ఈ రథం కనిపించే దాని గురించి మీకు ఒక స్టోరీ అయితే ఉంది, ఒక చరిత్రే ఉంది. అదేంటనేది కూడా చెప్తాను. ఇప్పుడు చూసారు కదా, మనకైతే అక్కడ శివుడు ఉన్నాడు, శివాలయం కూడా ఉంది. అలాగే కొడుకున్న చోట తండ్రి లేకుండా ఉంటాడా. ఇప్పుడు ఈ అసలు విషయానికి వస్తే ఈ రథము, ఈ గుర్రము ఇవైతే ఎన్నేళ్ల క్రితం తయారు చేసినవు ఇప్పటికీ చెక్కు చెదరకుండా అలాగే ఉంది. ఇక్కడ మెయింటెనెన్స్ అదంతా కూడా చాలా బాగా చక్కగా ఉంది. పూజలు అయితే కూడా బాగా చేస్తున్నారు. ముఖ్యంగా తిరునాళ్ళు కూడా జరుగుతుంది ఇక్కడ. అది ఏ నెలలో ఏంటనేది నాకు తెలియదు, కానీ పూజలు కూడా, అభిషేకాలు, అలాగే పంచామృతంతో అభిషేకము, పాలాభిషేకము అవన్నీ కూడా ఖచ్చితంగా జరుగుతాయంట. ఈ మండపం అయితే, ఈ మండపం మీద ఉన్న బొమ్మలు, అదేలే బొమ్మలు అంటారో శిల్పాలు అంటారో ఏమంటారో కానీ, ఈ శిల్పాలు చెక్కిన వాళ్ళు అయితే ఎవరో కానీ వాళ్ళకి నిజంగా హ్యాట్సాప్ చెప్పుకోవచ్చు. మన నెల్లూరు జిల్లా ఇంతకుముందు అయితే మన నెల్లూరు జిల్లానే ఉన్నింది, బట్ ఇప్పుడు మారిపోయింది. ఇక్కడైతే చాలా అద్భుతంగా ఉంది. ఫొటోస్కి కానీ అలాగే ఇది తీసుకోవడం కానీ చాలా చక్కగా ఉంది. ఈ శిల్పాలు అయితే విచిత్రంగా ఉన్నాయి. నాకు అసలు అర్థం కాలేదు తెలుసా ఫస్ట్, ఏంటి ఇలా ఉంది, ఇటు సైడ్ ఒక గుర్రం, అటు సైడ్ ఒక గుర్రం, ఇటు సైడ్ ఒక టైర్, అటు సైడ్ ఒక టైర్ అని. తర్వాత నాకు విషయం మొత్తం తెలిసింది. మీరు తప్పకుండా చూడండి. ఏనుగా, గుర్రమా ఏం అర్థం కాల. దీని తల ఇటు వచ్చి దీని తల ఇటు వచ్చింది. ఏనుగో, పులో, సింహమో ఏం అర్థం కాల. ఈడేమో సింహం లాగా చార్లు ఉన్నాయి, సింహం చార్లు. బొమ్మలని నిజంగా ఈ బొమ్మలు అప్పట్లో తయారు చేశారు, ఇప్పుడు ఏడొస్తున్నాయి ఈ బొమ్మల. ఒక హస్త కళాకారుడు ఈ రథాన్ని ఇలా తయారు చేసి వాళ్ళ ప్రేయసిని కలవడానికి వేసుకెళ్తూ ఉండగా వాళ్ళ నాన్నగారు చూసి అలా వెళ్ళడానికి వీల్లేదు అని చెప్పి ఆ గుర్రం ముందు కాళ్ళు అవి ఉన్నాయో అవి నరికేస్తాడు. ఆ నరికేయడం వల్ల ఆ గుర్రం అలాగే అతను చనిపోతాడు. సో అది ఈ రథము, ఇక్కడ మండపం, ఈ రెండు ఇక్కడ ఆగిపోయాయి. ఈ గుడి గురించి ఇంకా చరిత్ర చాలా అయితే ఉందండి. ఈసారి నేను పోయినప్పుడు ఖచ్చితంగా మొత్తం వివరంగా తెలుసుకొని వస్తాను. ఈసారి అయితే ఇది ఇప్పుడైతేను శ్రీ ఒల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి. ఖచ్చితంగా చూడండి, అందరూ ఒకసారి తప్పకుండా దర్శనం చేసుకోవాలి. మన నెల్లూరు జిల్లా ఉండింది ఇంతకుముందు, ఇప్పుడు తిరుపతి జిల్లా అయింది. మూల విరాట్ కూడా ఉన్నాడు ఎడమవైపు, ఖచ్చితంగా చూడండి. అలాగే ఈ చరిత్ర అయితే మామూలుగా లేదు, నిజంగా ఇది చిట్టూరు మండలం, అలాగే మల్లాం గ్రామం అనమాట. ఇట్లాంటి ఒక గుడి మనకి ఉంది అంటే నిజంగా గర్వపడాల్సిన విషయము. ఈ చరిత్ర వింటుంటేనే మనకి ఒళ్ళంతా జల్దరిస్తుంది. ఎప్పుడైనా ఈ గుడిని చూసారా, ఈ గుడిని దర్శించుకున్నారా, మీకు ఈ గుడి గురించి తెలుసా? అయితే నాకు ఒక కామెంట్ చేయండి. అలాగే నా వీడియోస్ చూస్తూ ఉండండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ కొట్టండి. థ్యాంక్ యూ.